ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క మాట వల్ల పాపాల పాలైన ఇతను సాక్షాత్తు పరమాత్మనే పొందుతాడు. అజామిలుడు చిన్నప్పటి నుంచి చాలా ధర్మబద్ధంగా జీవిస్తాడు. అలానే చాలా నిజాయితీగా ఉంటాడు. అయితే ఒకసారి అడవిలో అతను ఒక దుశ్శీల సంఘటనను చూస్తాడు. ఇంకా దాని తర్వాత పాప మార్గంలో పడతాడు. దోపిడీలు దొంగతనాలు చేయటం మామూలు అయిపోతుంది ఇతనికి. అయితే తిను చాలా వృద్ధుడైన తర్వాత తినికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు నారాయణ. అయితే ఈ అజామిలుడు ఇంకా చనిపోబోతున్నప్పుడు మరణ భయంతో తన ఆఖరి కొడుకైన ఈ నారాయణను పిలుస్తాడు. ఆ పిలుపుతో విష్ణుదూతలు అక్కడికి చేరతారు. అక్కడికి చేరి తనని ఆ యమదూతల నుంచి కాపాడతారు. ఇది అజామిలుని కథ. ఈ కథ వల్ల మనకు ఒక విషయం తెలుస్తుంది. తను ఆఖరి క్షణంలో నారాయణ నామం ఉచ్చరించటం వల్ల తన పాపాలన్నీ పోయాయి కదా. మరి మనం ఏం చేస్తే మనం ఆఖరి క్షణంలో నారాయణ నామాన్ని జపించగలుగుతాం, ఉచ్చరించగలుగుతాం? వీటి గురించి మీ ఆలోచనలు ఏంటో మీరు నాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ.